వెల్కమ్ టు పూరా లోకల్. కరీంనగర్లో రిటైర్డ్ ఉద్యోగుల ఆగ్రహం ఉప్పొంగింది. తమకు రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ వినూత్న రీతిలో నిరసనకు దిగారు. రిటైర్డ్ ఉద్యోగులు ఇక ఓట్ల కోసం మా ఇంటికి రావద్దు అనే నినాదాలతో ఇళ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బీజేపీకి మద్దతు ప్రకటించారు. బకాయిల జాప్యం కారణంగా ఇప్పటి వరకు 61 మంది మృతి చెందినట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్చి నెలలోగా బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. 2024 మార్చి నుంచి ఉద్యోగులు ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా 20,500 మంది రిటైర్మెంట్ కావడం జరిగింది. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే అంటే ఒక నెల లోపల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ అవన్నీ ఇవ్వకుండా ఇప్పటి వరకు 23 నెలలు కాలయాపన చేయడం జరిగింది. ఒక పెన్షన్ మాత్రమే ఇస్తుంది ప్రభుత్వం. మీద ఎలాంటి కనికరం చూపకుండా మరి లేవంటున్నారు. ఎందుకు లేవు? ప్రభుత్వ పెద్దల దగ్గర అన్నీ ఉన్నాయి. తగ్గించినటువంటి జీతం మాకు ఇవాళ పెన్షన్ దాంట్లో 38% ఇస్తారు. 52% మనకు 62% అనేది మిగులుతుంది రాష్ట్రానికి. ఆ మిగిలినటువంటి డబ్బులే 1,100 కోట్ల రూపాయలు ఎవరి మంత్ మిగులుతూ ఉన్నాయి. ఆ 1,100 కోట్లు మాకు ఇచ్చినా కూడా ఇవాళ రిటైర్మెంట్ వాళ్ళు ఇట్లా ఉండేది కాదు. దీని మీద ఒక ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మెడల్ వంచి మనం వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, మా సింపథైజర్స్ కూడా కాదు. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ యొక్క అరాచకాలు అకృత్యాలు ఇలా ఉద్యోగస్తులు ఏ విధంగా రాసి రప్పాన పెట్టిందో దాన్ని సహించలేక దాన్ని బాధపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. కానీ ఇవాళ ఏమైందంటే పదవీ విరమణ రాకముందే రేపు పదవీ విరమణ అయితే నా పరిస్థితి ఏంది, నేను ఉంటానా చస్తానా అనేటువంటి ఒక భయానక పరిస్థితి ఇవాళ ఉద్యోగస్తులకు ఉన్నది. ఈ ప్రభుత్వం ఉన్న రోజులు నేను ఉద్యోగంలో ఉండాలి, లేకుంటే నాకు బెనిఫిట్స్ రావు అని చెప్పి ఒక భయపడే పరిస్థితి ఇలా రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు పడి ఇవాళ వాళ్ళ నిరసన చెప్పే స్థాయికి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడింది. వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళకు ఆత్మవిశ్వాసం కల్పించడానికి, మీకు భారతీయ జనతా పార్టీ అండగా ఉందని చెప్పడానికి ఇవాళ నేను వాళ్ళ దగ్గర వచ్చిన. ఇప్పటికే 61 మంది చనిపోయారు. ఈ ప్రభుత్వానికి ఏ విధంగా సెగ తగిలించాలో ఆ విధంగా సెగ తగిలించడానికి ఇలా నేను సిద్ధంగా ఉన్నా. కేంద్ర మంత్రి పదవి ముఖ్యం కాదు. ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ పరీక్షల విషయంలో యువతకు ఇబ్బంది కలిగినప్పుడు ఇదే దోమలు కూడా చౌరస్తాకు ఉద్యమం చేస్తాం మేము. సరే వాళ్ళు వీళ్ళు పనికిరానోళ్ళు ఈయన కేంద్ర మంత్రి ఉండి ఈ గల్లీలో కొట్టాడుతారంటే వాడు వీడు ఇవ్వడనుకునేం కాదు. ఇలా పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తుల ఆరోగ్యాలు కాపాడుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, వాళ్ళ హక్కులను కాపాడుకోవడం, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించడం కోసం మేము ఎప్పుడు వెనకడు వేసే ప్రసక్తి లేదు. ఇలా రోడ్డు మీద పక్క కొట్టాడుతాం.